Hellcat. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మహేందర్ టెక్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఒక వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోస్ట్ పెట్టినా సరే మీరు కూడా ఏదైనా పోస్ట్ పెడితే ఇక్కడైతే హోమ్ పేజ్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఏం పోస్ట్ పెట్టలేదు ఫ్రెండ్స్, అందుకే ఏం కనిపించట్లేదు. ఇక్కడ నెక్స్ట్ సెర్చ్ బటన్లోకి వెళ్దాం. సెర్చ్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ఎవరినైనా సరే సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరినంటే ప్రభాస్ అని టైప్ చేస్తాం. ఫ్రెండ్స్, ప్రభాస్ యాక్టర్ ఇక్కడైతే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా సెర్చ్ చేసినా సరే అక్కడైతే వచ్చేస్తుంది. వాళ్ళ పోస్ట్ చేసిన ఫొటోస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తాయి. వాళ్ళు ఏ సినిమా చేసేటప్పుడు కూడా ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో అయితే యాడ్ చేస్తుంటారు. అవి మొత్తం వాళ్ళని ఫాలో అవుతాయి, మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ప్లస్ బటన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లస్ బటన్పై ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు ఏదైనా ఫోటో అప్లోడ్ చేయాలంటే చేయొచ్చు. నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఓకే, ఫోటో అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, పైన నెక్స్ట్ అని ఇట్లా టాప్ రైట్లో నెక్స్ట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ చేయగానే ఇక్కడ ఫిల్టర్స్ అని వస్తుంది. ఫ్రెండ్స్, మీ ఇష్టం ఏ ఫిల్టర్నైనా మీరు అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ ఎడిట్ అని కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రైట్నెస్, కలరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను టాప్ రైట్లో. ఓకే, ప్రాసెస్ అవుతుంది. చూస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో గురించి ఏదైనా రాయం ఉంటుంది. నేనైతే ఓన్లీ గణేష్ అని రాసాను. ఫ్రెండ్స్, ఓకే, ఇచ్చాను. ఇక్కడ లొకేషన్ ఇస్తే ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్ వీటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే అందులో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేర్ పై ట్యాప్ చేస్తున్నాను పైన రైట్ సైడ్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫోటో అయితే అప్లోడ్ అయింది. చూసారు కదా, హోమ్ పేజ్లో ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోపై డబుల్ ట్యాప్ చేస్తారంటే లైక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఓకే, ప్లస్ బటన్ గురించి తెలుసుకున్నారు కదా, ఇక్కడ లవ్ సింబల్ గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎవరైనా సజెస్టెడ్ పర్సన్ ఉంటే ఇక్కడైతే వస్తుంది. ఫ్రెండ్స్, అంటే మీ కాంటాక్ట్లో ఎవరైనా నంబర్ సేవ్ చేసుకుని ఉంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ కొన్ని ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనసు సింబల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు ఎన్ని ఫోటోలు పోస్ట్ చేస్తారు, మీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, మీరు ఎవరిని ఎంతమందిని ఫాలో అవుతున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ట్యాప్ చేసి యాడ్ ప్రొఫైల్ అని ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళి న్యూ ప్రొఫైల్ అని ఫ్రెండ్స్, దాన్ని యాడ్ చేసుకోండి. లేదంటే ఇన్పుట్ ఫ్రమ్ ఫేస్బుక్ అని ఉంది, దీనిపై ట్యాప్ చేస్తుంటే మీ ఫేస్బుక్లో ఉన్న ఫోటో అయితే యాడ్ అవుతుంది. నేను న్యూ ప్రొఫైల్పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేను శాంపుల్కు నా ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రమే. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీన్ని కూడా నేను నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఫోటో యాక్చువల్గా అప్లోడ్ అయితే లోడింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మీ బయో యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, బయో అండ్ ఇక్కడ మీరు ఎవరన్నా ఫాలో అవుతాం ఫ్రెండ్స్.
ఇంకా మన బయో అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. నా బయో అయితే అన్నీ యాడ్ చేస్తున్నాను. మహేందర్ ఫ్రమ్ యూట్యూబర్ అండ్ టైప్ చేసిన ఫ్రెండ్స్ నా బయో అయితే పైన రైట్ సైడ్లో టిక్ మార్క్ పై క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నా బయో అయితే యాడ్ అయింది, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇగో ఇక్కడ చూసారు కదా, మహేందర్ బయటి కింద ఐఎమ్ మహేందర్ ఫ్రమ్ యూట్యూబర్ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బయో అయితే యాడ్ చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫోటోపై ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ టాప్ రైట్లో యారో మార్క్ ఇట్లా యారో మార్క్లో ఏరోప్లేన్ సింబల్ లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపై అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మెసేజెస్, ఎవరన్నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని ఫాలో అవ్వడం కానీ కనెక్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే వస్తుంటాయి. ఇక్కడ వీడియో కాల్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ టాప్ రైట్లో. దానిపై ట్యాప్ చేసి మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ చేసుకొని. ఇంకా తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ టాప్ లెఫ్ట్లో. దానిపై ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ స్టోరీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టోరీ అంటే మీరు టిక్టాక్లో ఏ విధంగా అయితే వీడియో చేస్తారో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఆ విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్, చేయొచ్చు మీరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లైవ్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే ఈ ఎక్స్ మార్క్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇన్స్టాగ్రామ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా వాడాలి మొత్తం చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు మొత్తం ఫ్రెండ్స్, మీ ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.